మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. திரு எஸ் ரமேஷ், மாநில ஒருங்கிணைப்பாளர், ஊடகம் மற்றும் செய்தி தொடர்பு அணி. ఎవరి రమేష్ 31 ఏళ్లలోనే ఇంతగా ఏం సాధించాడు? పిన్న వయసులో కేబినెట్ మంత్రి ఎలా అయ్యాడు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఒక్కసారి అతి సామాన్యుడైన రమేష్ జీవితంలోని కష్టాలు, నష్టాలు, చేదు అనుభవాలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటినీ తెలుసుకుంటే గాని రమేష్ ప్రస్థానం తెలుసుకోలేం. తమిళనాడు శ్రీరంగంలోని అరైమలై నగర్లోని 250 చదరపు అడుగుల ఇరుకైన ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్న ఓ పూజారి కుటుంబం కథ ఇది. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఒకటే, అదే రమేష్. ఆ రమేష్ ఎవరో కాదు, తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యంగార్ బ్రాహ్మణుడు. నేడు అతి పిన్న వయసులో దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఎన్నో సంచలనాలు సృష్టిస్తూ వైరల్గా మారిన రమేష్ జీవితంలోకి తొంగి చూస్తే ఆశ్చర్యకర, ఆవేదనపూరిత సందర్భాలే కనిపిస్తాయి. మంత్రి రమేష్ తండ్రి 65 ఏళ్లకే శ్రీనివాసన్ చెంగల్పట్టు సమీపంలోని మరైమలై నగర్లోని శ్రీ శివవిష్ణు ఆలయంలో నెలకు 5,000 జీతానికి ఇప్పటికీ పూజారిగా పనిచేస్తూ ఉండగా, అతని తల్లి 55 ఏళ్ల ఎస్ సుమతి వంట మనిషిగా తన ఉద్యోగం కోసం ప్రతిరోజు మైలాపూర్కెళ్లి తిరిగి రావడానికి దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. ఇక రమేష్కు 2 సోదరులుండగా వారిలో ఒకరు మిషన్ ఆపరేటర్గా, మరొకరు కంపెనీలో చిన్న ఉద్యోగులే. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొడుకులను పెద్దగా చదివించలేకపోయారని ఆ కుటుంబం పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఇలా రమేష్ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సినీ హీరో విజయ్ పై అమితాభిమానం పెంచుకున్నారు. దాంతో పాటే విజయ్ స్థాపించిన సేవా సంస్థలో రమేష్ కూడా కీలకంగా పనిచేశారు. ఎన్ని కష్టాలున్నా సేవా దృక్పథం కలిగిన రమేష్ తన నైజాన్ని మాత్రం వదులుకోలేదు. ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆయన సంకల్పం, కృషి, పట్టుదల విజయ్ రూపంలో అవకాశం ఇచ్చింది. టీవీకే రాజకీయ పార్టీ స్థాపించిన హీరో విజయ్ తాను ఎంచుకున్న ఎమ్మెల్యే అభ్యర్థుల్లో చాలా వరకు అతి సామాన్యులే. అందులో ఒకరు రమేష్ కూడా. వారిలో ఉన్న జిజ్ఞాస, సేవా భావాన్ని గుర్తించిన విజయ్ అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ నేడు కేబినెట్ మంత్రి అయ్యారు. తమిళనాడు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి క్షణం కూడా తిరిగి లేకుండా చేస్తున్న పనులే ఆయన నేడు దేశవ్యాప్తంగా వైరల్గా మార్చేసింది. తన కొడుకు ఏ రోజుకైనా చాలా గొప్పవాడు అవుతాడు అని సంభ్రమాశ్చర్యాలతో చెబుతున్న ఆ కుటుంబం మాత్రం నేడు అదే సాధారణ జీవితం గడిపేందుకు నిర్ణయించుకుంది. ఏదేమైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుందని ఓ సంకల్పం చేసుకుంటే నెరవేరడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సాధించే వరకు వదలని పట్టుదల ఉంటే మంత్రి రమేష్లా ఉన్నత స్థాయికి చేరుతారు అనేది అక్షర సత్యం. హ్యాట్స్ ఆఫ్ టు మినిస్టర్ రమేష్. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు,
స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు. మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.